ఇలా మనకి పనికిరాని పాత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. కావలసిన ఐటమ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు, దారం, కత్తిరి, సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద క్లాత్ కట్ చేసుకోవాలి. మన దగ్గర వాడని బ్లౌజ్ కానీ టీషర్ట్లు కానీ పల్చగా ఉండాలి. టీషర్ట్ అయితే దలసరిగా ఉంటుంది. కాటన్ క్లాత్ పల్చగా ఉండాలి. బ్లౌజులు లేదా పాత చీరలు ఉంటాయి కదండి, అలాంటివి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఇలా సాల్ట్ డబ్బా తీసుకుని కల్లుప్పు అన్నమాట ఇలా కొంచెం కొంచెం వేయండి. చూసారా? అలాగా ఇలా ప్రతి క్లాత్లో ఇలా కల్లుప్పు వేయండి. ఇలా తీసుకున్న తర్వాత దారంతో మూటల కింద కట్టేయండి. ఒక్కొక్క ప్యాకెట్ కూడా ఇలా ప్యాకెట్ల కింద కట్టేయండి. లేదా కిళ్ళీ పొట్లలాగన్నా కట్టేయచ్చు. చూపిస్తాను మీకు ఎలా కట్టాలో. ఇలాగన్నా కట్టచ్చు, లేదా ఇలా కిళ్ళీలాగన్నా కట్టేయచ్చు. మడత పెట్టి ఇదేమో ఇలాగ మూట కింద కట్టడం. అలా మొత్తం అన్నీ ప్యాక్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా నేను 3 అలా కట్టాను, 3 ఇలా ప్యాక్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలో మీకు నేను చెప్తాను. ఇదిగోండి, బియ్యం డ్రమ్లో పోసాను. ఇవి మన చేతి నీళ్లు పడి ఒక్కొక్కసారి తడి గాజుల నుంచి కూడా మనం అనుకోకుండా పడుతూ ఉంటాయి. అదేమో పురుగు పెట్టేస్తూ ఉంటుంది, మనకే తెలియదు నీళ్ళు పడినట్టు. ఇలాగా బియ్యంలో ఈ మూటలు వేసేసి మనం లోపలకంట పైన మధ్యలో వచ్చేలాగా కలగబెట్టుకోవాలి. ఉప్పు మూటలు ఇలా వేసేసినట్లయితే మనకి బియ్యం ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టదనమాట. ఇలా బాగా అడుక్కి వెళ్ళేలాగా పెట్టేసుకొని ఇలా పెట్టేయండి. తెలియదండి, మనకే తెలియకుండా చేతి గాజుల నుంచి అది నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, పురుగు పెట్టేస్తూ ఉంటుంది. అదేమో ఒక్కొక్కసారి మన కంటికి కనబడదు. ఇలా ఉప్పు ఇలా పెట్టేసినట్లయితే మీకు పురుగు పట్టదు. అంతే కదండి, పిండిల రకాలు పప్పుల రకాల్లో కూడా మనం ఇలాంటి మూటలు పాత క్లాత్ కట్ చేసి చిన్న ముక్కల కింద ఉప్పు అందులో వేసి దారంతో ప్యాక్ చేసి మనం వాటిల్లో పెట్టినట్లయితే అసలు మనకి పురుగు అనేది పట్టదన్నమాట. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి.